హాయ్ హలో అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ ఉమా గోపాల్. ఈరోజు నేను చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దానికోసం నేను ఒక 3/4 కేజీ వరకు చికెన్ తీసుకున్నాను. దానిని 1-2 సార్లు మంచిగా కడిగి పక్కన పెట్టుకోవాలి. చికెన్ బిర్యానీలోకి కావలసిన పదార్థాలు: హోల్ గరం మసాలా, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, ఒక నిమ్మకాయ, ఒక టమాటా, ఒక చిన్న సైజు ఆనియన్ కట్ చేసుకొని పెట్టుకోవాలి. వాటన్నిటిని చికెన్లో వేసి బాగా కలుపుకోవాలి. ఒక 2-3 పచ్చిమిర్చిని పొడవుగా చీల్చి వేసుకోవాలి. అలాగే కొంచెం పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. వీటిని చికెన్కి మంచిగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఒక 2-3 స్పూన్ల ఆయిల్ కూడా వేయండి. కొంచెమే వేయండి ఆయిలు. ఈ మిశ్రమాన్ని మొత్తం మనం తీసుకున్న చికెన్కి మంచిగా పట్టేలా కలుపుకోవాలి. అందులో కొంచెం చికెన్ మసాలా, కొంచెం బిర్యానీ మసాలా, ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. అలాగే ఒక నిమ్మకాయను పిండి రసం తీసుకొని పోసుకోవాలి. దానిని మంచిగా కలుపుకొని ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత నేను ఒక 4 గ్లాసుల రైస్ తీసుకున్నానండి, బాస్మతి రైసు. ఇవి అప్రాక్సిమేట్లీ ఒక కేజీ ఉంటాయండి. 3/4 కేజీ చికెన్కి నేను కేజీ రైస్ తీసుకున్నాను. తర్వాత బ్రౌన్ ఆనియన్స్ కోసం ఒక ప్యాన్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ మంచిగా వేడయ్యాక ఆనియన్స్ అందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ ఆనియన్స్ మనం ముందుగా కూడా చేసుకొని పెట్టుకోవచ్చు అండి, పాడుగావు. 1 మంత్ అయినా స్టోరేజ్ ఉంటాయి. కానీ మనం ఇలా ఫ్రెష్గా ఎప్పుడు కావాల్స్తే అప్పుడు తయారు చేసుకుంటే బాగుంటుంది. చూడండి, ఆనియన్స్ ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. చికెన్ బిర్యానీ ప్రాసెస్ చాలా త్వరగానే అయిపోతుందండి. మనం ఏదో కొంచెం పని అనుకుంటాం, కానీ ఇంట్లో చేసుకొని తింటే చాలా హెల్తీగా ఉంటుంది. బయట మనము వాళ్ళు ఎలాంటి ఆయిల్ వాడతారో తెలియదు, ఎట్లా ఉంటుందో తెలీదు. అందుకని కొంచెం మనము ఒక 1 అవర్ కేటాయించామనుకోండి, త్వరగా అయిపోతుంది. రైస్ బాయిల్ చేసుకున్నప్పుడు అందులో వాటర్ పోసుకొని ఒక 2-3 పచ్చిమిర్చి పొడవుగా చీల్చి వేసుకోవాలి. అన్నీ హోల్ గరం మసాలా వేసుకోవాలి. కొంచెం పుదీనా. మనం ఇంతకుముందు నిమ్మకాయ రసము చికెన్లో పోసుకున్నాం కదండి, ఆ నిమ్మకాయను ఈ వాటర్లో వేసి మరగపెట్టుకోవాలి. ఇలా చేస్తే రైస్ అనేది మంచిగా పొడి పొడిగా అంటుకోకుండా వస్తుందండి. ఇది ఒక చిన్న టిప్ అనుకోండి. అందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ అనేది కొంచెం ఎక్కువగానే వేసుకోండి. ఎందుకు అనంటే మనము వాటర్ అనేది తీసేస్తాం కదా, అందుకని. అలాగే మరొక స్టవ్ పక్కన ఒక ప్యాన్లో జస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. నేను చాలా లైట్ ఆయిల్తో చూపిస్తున్నానండి. మనము ఇప్పుడు కలిపి 1 అవర్ పాటు పక్కకు పెట్టుకున్నాం కదండి, ఆ చికెన్ని ఈ కాయిన ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పోపు వేయడం అది ఇదేం అవసరం లేదండి, ఆల్రెడీ మనం అందులో అన్నీ కలిపాం కదా, అందుకని.
ఇలా చికెన్ వేసుకొని బాగా ఫ్రై కానివ్వండి. మధ్య మధ్యలో కలుపుతూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. మరొక స్టవ్లో రైస్ ఉడుకుతున్నాయి, ఈ పక్కన చికెన్ ఉడికిపోతుందండి. ప్రాసెస్ అనేది ఇలా చేసుకుంటే మనకి త్వరగా అయిపోతుంది. మనము చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్లోని కొన్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. బ్రౌన్ ఆనియన్స్ మనం చికెన్ ఫ్రైలో వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, ఇంకొక పక్క రైస్ చూడండి ఎలా బాయిల్ అవుతుందో. వాటర్ బాయిల్ అయ్యే దానిలో మనం ఒక 1 అవర్ పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి. మనకు బాస్మతి రైస్ ఎప్పుడైనా పాతవి తీసుకుంటే చాలా బాగుంటుందండి. మంచిగా పొడవుగా చాలా బాగా వస్తుంది. మనకు బగారాకైనా ఏ బిర్యానీకైనా సరే బాస్మతి రైస్ అనేది పాతవి తీసుకుంటే బాగుంటుంది. రైస్ అనేది ఎక్కువగా కలపొద్దండి, ఎక్కువ కలిపితే విరిగిపోతుంది. అందుకని మెల్లిగా కొంచెంగా కలుపుకోవాలి. రైస్ అనేది మనకు 80 to 90% ఉడకాలి. అలా ఉడికితే సరిపోతుంది. అలా ఉడికిన రైస్ని ఇలా జలిగిన్నెలోకి తీసుకోవాలి. వాటర్ అనేది మొత్తం పోవాలి. చూడండి రైస్ ఎంత బాగా పూలాగా ఉడికిపోయాయో. చూడండి, ఇప్పుడు చికెన్ కూడా ఫ్రై అయిపోయింది. చూడండి చికెన్ ఎంత బాగా ఫ్రై అయిందో. నేను ఇందులో నుండి ఒక సగం చికెన్ తీసి పక్కన పెట్టాను. చికెన్ కొంచెం అందులోనే ఉంచేసి దానిపైన రైస్ లేయర్ వేస్తున్నానండి. మంచిగా రైస్ పరిచినట్టుగా వేసుకోవాలి. మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దానిపైన కొంచెం కొత్తిమీర, పుదీనా, మనం రెడీ చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి. నేను కలర్ కోసం ఫుడ్ కలర్ ఏం వాడట్లేదండి. పసుపులో కొంచెం ఆయిల్ వేస్తున్నాను అంతే అండి. ఫుడ్ కలర్ అయితే ఏమీ వాడట్లేదు. మీకు నచ్చితే ఫుడ్ కలర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత నేను సగం తీసి పక్కన పెట్టుకున్నాను కదండి చికెను, అది మళ్ళీ ఒక లేయర్ పైన వేస్తున్నాను. పైన వేసి మంచిగా పరిచినట్టుగా అని దానిపైన మనము ఇంకా రైస్ వేసుకోవాలి. పైన మరొక లేయర్ రైస్ వేసుకోవాలి. మొత్తం రైస్ వేసుకున్న తర్వాత మళ్ళీ పైన కొత్తిమీర, పుదీనా, బ్రౌన్ ఆనియన్స్, ఫుడ్ కలర్ అంటే మీకు నచ్చితే ఫుడ్ కలర్ వేసుకోండి. నేనైతే పసుపులో ఆయిల్ వేసుకున్నాను కదా. వేసి మంచిగా మూత పెట్టి పైన ఏదైనా బరువు పెట్టాలండి. మనము గ్యాస్ సిమ్లో పెట్టుకొని గ్యాస్ పైన ఏదైనా మందపాటి ఏదైనా పెనం లాంటిది పెట్టుకొని దానిపైన ఈ గిన్నెను పెట్టుకొని ఒక 1/2 అవర్ పాటు దమ్ చేసుకోవాలి. నేను కొంచెం నెయ్యి వేస్తున్నానండి. నెయ్యి కూడా ఆప్షనల్, ఎవరికైనా ఇష్టం లేని వాళ్ళు కూడా ఉంటారు కదా. అందుకని నచ్చిన వాళ్ళు ఇట్లా చూపిస్తున్నట్టుగా పైన కొంచెం నెయ్యి వేసుకొని దమ్ పెట్టుకోవాలి. ఒక 1/2 అవర్ ఇలా సిమ్లో దమ్ చేసుకుంటే మంచి టేస్టీగా ఉండే హోమ్ మేడ్ బిర్యానీ రెడీ అయిపోయినట్టే అండి. ఒకసారి నేను చూపించినట్టుగా ట్రై చేసి చూడండి. చాలా తక్కువ ఆయిల్తో తక్కువ ఇంగ్రీడియంట్స్తో చూపించాను. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి.